హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? చెప్పాను కదండి షార్ట్ వీడియోలో. మేమైతే కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళామండి. అసలు రోడ్డు చూడండి, అసలు ట్రాఫికే లేదండి. ఇంత ఫ్రీగా ఉందంటే ట్రాఫిక్ ఎందుకు లేదో మీకు చెప్పాలా అండి? ఈరోజు రంజాన్ కదండి, అందువల్ల అసలు ట్రాఫిక్ అనేదే లేదు. చాలా అసలు రోడ్డంతా ఫ్రీగానే ఉండే అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళామండి. దానివల్ల రోడ్స్ అయితే ఇంకా ఫ్రీగా అనిపించాయి. ఎంట్రన్స్ అండి ఇది చిలుకూరు టెంపుల్కి స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఈ కమాన్. ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. అసలు చూడండి ఎవ్వరు లేరు కదా, బాగా అనిపించిందండి. అసలు దారిలో అలా స్ట్రైట్గా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో గుడి కనిపించిందండి. అలా కొంచెం ముందుకు వెళ్తూనే ఉన్నాము. కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చిందండి. ఇదంతా కార్ పార్కింగ్ చేసుకున్నారండి, 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ అన్నీ. కార్ పార్కింగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడంతా కొబ్బరికాయలు అలా అమ్ముతున్నారండి. కొబ్బరికాయలు తీసుకోవడానికైతే కొట్లాడినట్టే అడుగుతున్నారండి, మా దగ్గర తీసుకోండి, మా దగ్గర తీసుకోండి అని. నేను మీకు చెప్పేది ఏంటంటే, అసలు మీరు తెచ్చుకుంటే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి కొబ్బరికాయలు. ఎందుకంటావా, మరీ టూ మచ్ ఉందండి. 50 రూపీస్ అంట. ఇది వచ్చేసి చెప్పులు పెట్టుకోవడానికండి. మేమైతే కార్లోనే వదిలేసామండి చెప్పులు. ఇది వచ్చేసి తలనీలాలండి. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే అక్కడ మొక్కుకునే వాళ్ళు ఇస్తున్నారు. ఇది లోపల గుడి ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దగ్గర అండి. ఈ లైన్లో వెళ్ళి లోపలికి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టాలండి. ఇంకా ఈ లైన్లోనే వెళ్ళాలండి ఇంకందరూ. ఇంత రష్ అయితే ఏం లేరండి. ఇగోండి, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, దానివల్ల అంత రష్ అనిపించలేదు. ఇదిగోండి, నేను మా డాడీ అందరం వెళ్తున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్. చూడండి, అస్సలు లోపలికైతే మొబైల్ ఎల్లో లేదండి. అసలు ఈ దేవుడిని ఇంకో పేరు పెట్టి పిలుస్తారండి, వీషా బాలాజీ అంట. అలా ఎందుకు వచ్చింది అంటే, అప్పట్లో ఎవరో బయట అంటే అవుట్ ఆఫ్ వెళ్ళాలని ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నారంట అండి. ఈ బాలాజీ స్వామిని మొక్కుకుంటే అది ఆయనకి వీసా వచ్చిందనేసి నమ్ముతారంట అండి. అప్పటి నుంచి ఈ దేవుడిని వీసా బాలాజీ అని పిలుస్తారంట. ఇది మొత్తం బయట ప్లేస్ అండి. అక్కడ శివాలయంలో దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఐటమ్స్ అమ్ముతుంటారు. లాస్ట్ పిక్ నాది ఇదండి. హాయ్ అండి, ఇది వచ్చేసి ఆరుమైసమ్మ టెంపుల్ అండి. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. చూడండి, స్టార్టింగ్ ప్లేస్ ఇది. అసలు ఈ టెంపుల్కి వెళ్ళాలని మాకైతే అసలు ఐడియా లేదండి. అటు సైడ్ నుంచి ఆ పక్కలైన అనేసరికి ఇంకా అలా వెళ్ళాము. ఇంకా టైం ఉంది కదా, ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి టైం ఉందనేసి అలా వెళ్ళామండి. కాకపోతే చాలా బాగుందండి టెంపుల్. సారీ అండి, లోపల అసలు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు అక్కడ సెక్యూరిటీ కూడా ఒప్పుకోలేదు. దానివల్ల నాకు కూడా అంత అనిపించలేదు తీయాలి అని. ఓకే అండి, ఓకే అండి. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందండి ఫ్లవర్స్తో. అసలు చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ చూడండి, ఆ రోజు రంజాన్ కదండి, దానివల్ల అసలు అక్కడ ఫోటోషూట్కి చాలామంది ముస్లిమ్స్ వాళ్ళు అనుకుంటా వచ్చున్నారండి. బట్ చాలా బాగా వస్తాయండి ఫొటోస్ దానిపైన. అప్పటికి 11:30, 12 అయిపోయిందండి. ఇంకా మేము ఇంట్లో ఏం చేసామంటే పులిహోర చేసుకొని వెళ్ళిపోయామండి. ఫ్యామిలీ వాళ్ళందరితో ఇబ్బంది అవుద్ది కదా అని. చెప్పాను కదండి, అక్కడ టెంపుల్ దగ్గర చాలా ఫ్రీగా అనిపించిందని అక్కడే ఇంక అందరం ఫ్యామిలీ వాళ్ళందరం తిన్నామండి. చాలా ఫ్రీగా ఉండే. ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అండి. ఇదే మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ నైట్ హౌస్లో చాలా బాగా అనిపిస్తుందండి. అప్పుడు 12 అయిపోయింది కదండి, మీకు అంత క్లారిటీగా నచ్చకపోవచ్చు. బట్ నైట్ హౌస్లో అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదండి, ఇంకా లాస్ట్లో పిక్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా పిక్స్ తీసుకున్నామండి, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.